అందరికీ నమస్తే. బోధిధర్మ గురించి కొంత జ్ఞానాన్ని అవగాహన చేసుకుందాం. పల్లవుల సామ్రాజ్యంలో 14 శతాబ్దాల క్రితం ఆ రాజకుమారుడిగా 3వ కుమారుడిగా బోధిధర్మ జన్మించారు. చిన్నప్పటి నుంచి అద్భుతమైన తెలివి గల వ్యక్తిగా తను పెరిగి పెద్దయ్యాక తన రాజ్య వ్యవహారాలని తన బిడ్డ చూసుకుంటారని రాజు కలలకు అనడం సహజం. కానీ దానికి విరుద్ధంగా ఎటువంటి ప్రపంచ వ్యవహారాల్లో కూడా తన సమయాన్ని వృధా చేయకుండా ఎల్లప్పుడూ తన స్వభావాన్ని తెలుసుకోవడం గురించి తన అన్వేషణ బోధిధర్మ కొనసాగిస్తూ ఉండేవారు. బుద్ధుని పరంపరలో బోధిధర్మ అన్వేషణ తన తండ్రి నుండి తనకి వీడ్కోలు కావాలని అడుగుతూ తన తండ్రితో, మీరు నన్ను మరణం నుండి రక్షించగలరా, మరణాన్ని నిరోధించగలరా, మరణాన్ని మించిన దాన్ని వెతుక్కుంటూ నేను వెళ్ళాలని నిశ్చయించుకున్నాను, అందుకే నేను రాజ్యాన్ని త్యజిస్తాను అని అడగగా తండ్రి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నేను నిన్ను అడ్డుకోను, ఎందుకంటే నేను నీ మరణాన్ని నేను అడ్డుకోలేను, నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని బాధగానే వీడ్కోలు పలికారు. అప్పటి నుండి బోధిధర్మ తన ఆధ్యాత్మిక అన్వేషణతో బుద్ధుని పరంపరలో ఉత్తమ స్థానాన్ని పొందారు. తదుపరి మరింత తెలుసుకుందాం.